మీకు ఇప్పుడు ఒక ట్రేడర్ స్టోరీ చెప్తున్నాను. లైఫ్లో 3 times బ్యాంక్రప్ట్ అయినా ఆయన అంటే ఒక ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఆయన మీద ఒక బుక్ కూడా రాశారు, రెమినిసెన్స్ ఆఫ్ స్టాక్ ఆపరేటర్ అని. ఈయన పేరే జెస్సీ లివర్మోర్. ఈ బుక్ ని సమ్మరైజ్ చేస్తూ మీకు ఒక 3 ట్రేడింగ్ టిప్స్ చెప్తాను ఆయన చెప్పినవి. ఇవి చాలా హెల్ప్ అయ్యాయి నాకు నా ట్రేడింగ్ కెరియర్ లో, మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మిస్టేక్ 1, ఇగ్నోరింగ్ యువర్ ఓన్ రూల్స్. మార్కెట్ ఈజ్ నెవర్ రాంగ్, ఓన్లీ యు ఆర్. దీని అర్థం ఏంటి అంటే మార్కెట్లో ఎలాంటి పాసిబిలిటీస్ అన్నా ఉంటాయి, కానీ మనం ఒక పాసిబిలిటీ వేలో మనం ఒక కండిషన్ మైండ్స్తో థింక్ చేస్తాం. కానీ దాన్ని మార్చుకొని మీరు ఎప్పుడైతే ఒక ప్రాబబుల్ వేలో థింక్ చేస్తారో, మార్కెట్ని మార్కెట్ విధంగా అర్థం చేసుకుంటారో, దాన్ని కంప్లైంట్ చేయకుండా ఎమోషనల్గా హై అయ్యి మీరు చేసిన మిస్టేక్స్ని మార్కెట్ని కంప్లైంట్ చేశారనుకోండి, ఇట్స్ యువర్ ఫాల్ట్, ఇట్స్ నాట్ మార్కెట్ ఫాల్ట్. సెకండ్ మిస్టేక్, బెట్టింగ్ టూ బిగ్. ఆయన చాలా హ్యూజ్ డెట్స్ తీసుకొని మార్కెట్లో పెట్టి చాలా హెవీ లాసెస్ చూశారు. మార్కెట్లో మీరు ఏదైతే అప్పులా తీసుకొచ్చే మనీని హెవీగా తీసుకొచ్చి బాగా ఆ లెవరేజెస్కి అలవాటు అయిపోయి ఓవర్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ప్రాఫిట్ వచ్చినా మీరు ఒక క్యాలిక్యులేటెడ్గా లేరనుకోండి, లాస్ట్లో అది లాసెస్ అవుతాయి. థర్డ్ మిస్టేక్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ బుల్ మార్కెట్. రీసెంట్గా నిఫ్టీ 26,000 ఉన్నప్పుడు చాలా మంది ఓవర్ బుల్లిష్ ఉన్నారు మార్కెట్ మీద. ఈ మైండ్ సెట్ని మార్చుకోండి. బుల్ మార్కెట్స్లో మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కొంత క్యాష్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైతే మార్కెట్ డిప్స్లో ఉందో దాని ఒక ఆపర్చునిటీలా చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఈ 3 మిస్టేక్స్ జెస్సీ లివర్మోర్కే కాదు, అందరికీ సూట్ అవుతాయి. ప్రతి ఒక్క ట్రేడర్ వీటిని ప్రాపర్గా అర్థం చేసుకొని వాళ్ళ ట్రేడింగ్ కెరియర్లో ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీ ట్రేడింగ్ గేమ్లో చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి. See you in the next video.